స్వామి, నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. సూర్య బిల్డర్స్ అన్న ఈ కంపెనీతో నేనేంటో నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే తోడుండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమన్. సార్, ఒక పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు. ఆఫీస్ స్టార్ట్ చేసిన ఈ రోజే మనం కూడా బిడ్ వేస్తే బాగుంటుంది సార్. షూర్. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనమంతా డిస్కస్ చేసుకొని ద బెస్ట్ కోడ్ పంపిద్దాం. ఫస్ట్ ట్రైల్లోనే ప్రాజెక్ట్ వచ్చేలా ప్రయత్నిద్దాం. ఓకే సార్. చెప్పు సూర్య. సంధ్య, ఈరోజే కొత్త ఆఫీస్ ఓపెనింగ్. ఇప్పుడే పూజ అయింది. ఈ గుడ్ న్యూస్ నీతో షేర్ చేసుకుందామనే కాల్ చేశాను. ఓహ్, గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సంధ్య. బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఆల్ ది బెస్ట్ చెప్పావు. 2 డేస్లో అంతా సెట్ అయిపోయింది. నా బిజినెస్ స్టార్ట్ అయింది. ఈరోజు కూడా విష్ చేసావు కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోతుంది. అంతా మంచి జరగాలని రాసి పెట్టున్నప్పుడు ఎవరు విష్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఎవరో వేరు, నువ్వు వేరు. అమ్మ నాన్న తరువాత నా కోసం ఆలోచించేది నువ్వొక్కదానివే సంధ్య. మన బంధం దూరం అయినా ఒక ఫ్రెండ్లా నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు ఈ జన్మంతా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మీరు సపోర్ట్ అనుకుంటున్నారు, అది జస్ట్ స్నేహమే అంటున్నా. ఈ ఇంట్లో ఎవరూ నా మాట వినడం లేదు. ఎవరు అని ఆకాష్ని కూడా కలపద్దు సంధ్య. కావేరి వాళ్ళ అమ్మ లేకపోతే మన స్నేహానికి దూరం వచ్చేదే కాదు. ఆకాష్ ఇంటికొచ్చి గొడవపడ్డారా? వచ్చాడు సంధ్య. కేకలేశాడు. నేను సమాధానం చెప్పానే తప్ప వాదం చేయలేదు. మేనకోడల్ని ఎందుకు కొట్టావన్న ప్రశ్న తప్ప వేరే ఏం మాట్లాడడం లేదు. నేనేం చెప్పినా వినటం లేదు. కావేరి అన్న మాటలకి మనిషి అన్న ఎవరికైనా కోపం వస్తుంది. నేను కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెట్టాను. అదే వేరే వాళ్ళైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అయ్యిందేదో అయ్యింది, వదిలేయండి. ఆయన ఇంటికొచ్చినప్పుడు మీరు కంట్రోల్లో ఉన్నారు కదా, అది చాలు. ఫ్రెండ్షిప్ అంటే అంతే సంధ్య. ఆవేశంతో ఆకాష్ అర్థం చేసుకోలేకపోయినా కృతజ్ఞతతో జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. నేను మర్చిపోలేని ఇంకో విషయం చెప్పనా? ఏంటది? అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఓ, రేపు నా పుట్టినరోజు కదా. అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వు కూడా మర్చిపోయావా? ఇదే కాదు, ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. కనీసం ఆకాష్కి గుర్తుందో లేదో. కమాన్ సంధ్య, ఆకాష్ మర్చిపోయే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఈరోజు నైట్ నుండి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి చూడు. మీ ఇద్దరి మధ్య కోపం, అపార్థాలు అన్నీ దూరం అయ్యి హ్యాపీగా ఉండాలని రేపు పుట్టినరోజుకి ఈరోజే విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సూర్య. బాయ్ సంధ్య. బాయ్ సూర్య. నా పుట్టినరోజుని నేనే ఎలా మర్చిపోయాను? సూర్య గుర్తు చేశారు కాబట్టి సరిపోయింది. చూసావా అమ్మా, ఎన్ని మాటలన్నా ఆ మొహంలో నవ్వు మాత్రం పోతాం. ఇప్పుడు కూడా నా మొగుడు గురించి ఆలోచిస్తుందేమో. ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం ఆయనకి గుర్తుంటుందా? ఉండే ఉంటుందిలే. ఎంత కోపం ఉన్నా
నా గురించి అస్సలు మర్చిపోరు. చేతిలో కవర్ అంటే నా కోసమే తీసుకొచ్చినట్టున్నారు. కావేరి, మామయ్య ఇదిగో తీసుకో. ఏంటి మామయ్య ఇది? ఈ రోజు నా ఫ్రెండ్ వైఫ్ కొత్తగా బొటిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే కదా అని మీకు మీ అమ్మకి శారీస్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చూడు. చాలా బాగున్నాయి మామయ్య. నీ సెలెక్షన్ ఎప్పుడు సూపరే. తమ్ముడు, మాకు తెచ్చావు సరే, మరి మీ ఆవిడికి మర్చిపోయావా? పర్లేదులే, ఇవి సంధ్యకి ఇచ్చి మేము ఆ షాప్కే వెళ్ళి తీసుకుంటాంలే. లేదక్క, ఇది మీకోసమే తెచ్చాను. మరి సంధ్యకి మామయ్య ప్రేమగా మన కోసం తెస్తే నీ పిచ్చి ప్రశ్నలు, వెర్రి అనుమానాలు ఎందుకమ్మా? అది కాదే, మీ అత్త మీ మామయ్య మాట వినకపోయినా భార్య మీద ప్రేమ మాత్రం పోదు కదా. ఆవిడకివ్వకుండా మనకివ్వడం అంటే... అమ్మా, మామ ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటాయి. అత్తకిప్పటికే చాలా చీరలుండుంటాయి. లేకపోయినా రోజుకొకసారి ఏదో ఒక పని మీద బయటకు వెళ్తుంది కాబట్టి తను తీసుకుంటుందిలే. నువ్వు నేను అలా కాదు కదా. బయటికి వెళ్ళడం, అందులోనూ షాపింగ్కి వెళ్ళడం అంటే పెద్ద పని. అందుకే మావయ్య మన కోసం తెచ్చాడు. అంతే కదా మావయ్య? అమ్మా, మావయ్య సింబాలిక్ గా ఈ ఇంట్లో ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరు తనకెక్కువో ఈ చీరలతో చాలా బాగా చెప్పాడు కదా. మీ మామయ్యకైనా ఏ మనిషికైనా చెప్పిన మాట వినేవాళ్ళు నచ్చుతారు కానీ ఇష్టం వచ్చినట్టు ఎగిరేవాళ్ళు కాదు. చూస్తుంటే ఇంట్లో మనుషులతో పాటు వాళ్ళ మీద పెంచుకున్న నమ్మకం మారుతున్నట్టుగా ఉంది. దాచుకున్న ప్రేమ దూరం అవుతున్నట్టుగా ఉంది. అది ప్రత్యేకించి చెప్పాలా? ఈవిడ గారి మొహం చూస్తూ ఇక్కడే ఎందుకు ఉండడం గాని, కొత్త చీర కంచులు ఎలా ఉన్నాయో, రంగులు మనకి సరిపోతాయో లేదో చూసుకుందాం పదా. అది విషయం. ప్రకాష్ అయితే దీపని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రంగనాథ్ గారికి కూడా మీరు మీ ఫ్యామిలీ బాగా నచ్చాయి. మంచి సంబంధం వదులుకోవద్దని వెధవది నా సలహా, సూచన, అభ్యర్థన. గాడిది గుడ్డేం కాదు. ఆడపిల్ల తల్లిదండ్రులంటే అంత లోకువా? దీప కావాలనుకున్నప్పుడు ఆ రోజే చెప్పాల్సింది. ఇంటికెళ్ళాక మనసు మార్చుకోవడం, మాట మార్చుకోవడం ఏంటి? అందరూ మీ అంత సాఫ్ట్ గా ఫ్యూరియస్ గా ఉండరు కదండి. పెళ్ళంటే కలకాలం కలిసి ఉండే తంతు కదా అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే చాలా? నా అభిప్రాయంతో సంబంధం లేదా? అసలు ఈ వయసులో నాకు పెళ్ళేంటన్న కామన్ సెన్స్ లేదా? అమ్మా, పెళ్ళంటే వెంటనే చేసుకోవాలని కాదు. భారత రాజ్యాంగం నిర్ణయించిన వయసు వచ్చే వరకు ఆగి అప్పుడే తాళి కడతాడు. నేను మాత్రమే పెళ్లి చేసుకోను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చాలా మంచి సంబంధం. రూపాయి కట్నం కూడా వద్దనడమే కాకుండా నీ మీద ఎంతో ఇష్టం పెంచుకున్నాడు. పెళ్లి కొడుకు అమ్మా నాన్న కూడా చాలా మంచివారు. శాస్త్రి గారు, మీకు చెప్తుంటే అర్థం కాదా? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కాని మాకెవ్వరికీ ఇష్టం లేదు. ఇదే విషయం వాళ్ళతో చెప్పండి. అమ్మా, శాస్త్రి గారు మనకు మంచి చేయడానికి వస్తే ఆయన మీద కోపడతారేంటి? ఏంటమ్మా మంచి? మనం వద్దనుకున్న తరువాత బుద్ధి లేకుండా వాళ్ళు శాస్త్రి గారిని ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే దీపాన్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచి వాళ్ళని శాస్త్రి గారు చెప్తున్నారు. దీప ఈ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందనిపిస్తోంది. జ్యోతి,
నీకు బుర్ర ఏమైనా పనిచేస్తుందా? దాని వయసేంటి? దానికి ఇప్పుడు పెళ్ళేంటే? ఇప్పుడు కాదు అంటున్నాను కదా బామ్మగారు, నిశ్చితార్థం నువ్వు చేసుకుని. నోర్మై మధ్యలో మాట్లాడేవంటే నోటి మీద పిడిగుద్దులు గుద్దుతాను. నానమ్మ, ఇన్ని రోజులు నా పెళ్ళే ఇంట్లో ప్రాబ్లం, కానీ ఇప్పుడు నా పెళ్లి ఫిక్స్ అయింది. నా కోసం వచ్చి నా పెళ్లి వాళ్ళు ఇన్ని రోజులైనా దీపాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళడం అంటే నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం మన దీపాకి దక్కినందుకు సంతోషించాలి, కానీ ఇలా కోపడితే ఎలా? మన సంబంధం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మీరు ఆ రోజు సైలెంట్గా వచ్చేసినా ఈరోజు శాస్త్రి గారిని పంపించారు. ఈ పెళ్లి చేస్తే దీప మెట్టింట్లో ఎలా ఉంటుందన్న బెంగ మనకుండదమ్మా. దీప స్వేచ్ఛగా తనకి నచ్చినట్టుగా ఉండొచ్చు అనిపిస్తుంది. దీపా, నిన్నిష్టపడే మనిషి దగ్గర ఉండే కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదురా. నీ మీద ఆశపడుతున్న వాళ్ళని వదులుకోవద్దు. కట్నం వద్దన్న ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే నాన్నకు కూడా టెన్షన్ తగ్గించిందాను అవుతావు. మనిద్దరి పెళ్లిళ్ళు జరిగిన తర్వాత నాన్న ఎంత రిలాక్స్డ్గా సంతోషంగా ఉంటాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇన్ని రోజులు సంబంధాలు రాలేదని బాధపడ్డారు. ఇప్పుడు కాలం మారి కొన్ని రోజుల గ్యాప్లో మా ఇద్దరికి మంచి సంబంధాలు వస్తే ఓకే అని చెప్పడానికి ఇంకా ఆలోచిస్తారేంటి నాన్న? నా జీవితానికి దీని భవిష్యత్తుకి నా అది గ్యారంటీ. నన్ను నమ్మండి. శాస్త్రి గారు, వాళ్ళకి మన తరపు నుంచి ఓకే చెప్పండి. మంచి రోజు చూసుకొని డైరెక్ట్గా నిశ్చితార్థానికి వచ్చేసేయమని చెప్పండి. అలాగే. నారాయణ గారు ఆయన నో అనలేదు కదా, అంటే ఓకే అన్నట్టే. మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, వస్తానండి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్న సామెత మన మిడిల్ క్లాస్ జీవితాలకి భలే సెట్ అవుతుంది కదా నాన్న. ఇన్ని రోజులు ఇంట్లో శుభకార్యం జరగలేదని చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఒకేసారి 2 పెళ్లిళ్ళు అంటే ఎంత హడావిడిగా ఉంటుందో ఆలోచించండి. బర్త్డే బేబీ, బర్త్డే బేబీ. ఏమండి? అయ్యో, హ్యాపీ బర్త్డే. ఏమండి, దించండి. అయ్యో, నువ్వు కాదు సంధ్య, నీ ప్రేమలో పడిపోయి నీ చుట్టూ తిరుగుతున్నది నేను. బర్త్డే బేబీ కోసం స్పెషల్ గిఫ్ట్స్. ఇవేంటండి 3 కవర్స్ ఉన్నాయి? ఒక రోజుకు 3 పూటలు, 3 పూటలకి 3 చీరలు. నైట్ కేక్ కటింగ్ కి ఈ చీర, రేపు మార్నింగ్ ఇంకో చీర, ఈవినింగ్ బయటకెళ్ళేటప్పుడు మరో చీర. మీ ఎగ్జైట్మెంట్ ఎవరైనా చూస్తే కొత్తగా పెళ్ళైంది అనుకుంటారండి. అనుకొని రోజులు పాతపడ్డా మన బంధం ప్రేమ ఎప్పటికీ నిత్యనూతనమే, ఎవర్ గ్రీనే. లాస్ట్ ఇయర్ ఇచ్చిన చీరని ఇప్పుడు కట్టుకుంటున్నాను. నా పుట్టినరోజని మీకు గుర్తులేదు. నాతో కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ ఇస్తారనుకున్నాను. అది కూడా జరగలేదు. కావేరి వదిన గారు అన్నట్టు మీరు మారిపోయారా? లేదు, ఆయనేం మారారు. ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండుంటాయి, అందుకే మర్చిపోయారేమో.
పుట్టినరోజు నాడిచ్చిన ఈ చీరని చూస్తే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈరోజు ఆయనకి నచ్చిన స్వీట్ చేసి పెడితే విష్ చేయడమే కాదు, మర్చిపోయినందుకు సారీ కూడా చెప్తారు. ఏంటలా నిలబడ్డావు? టిఫిన్ వడ్డించు. అంటే ఈ చీర నేను కొన్నదే కదా. అవునండి, తీసుకోండి. ఈ స్వీటు అంటే ఈరోజు ఏంటి స్పెషల్? ఏంటి మామయ్య అలా అడుగుతున్నావు? ఈ రోజు స్పెషల్ ఏంటో నీకు తెలీదా? అది తెలియకే కదా అడుగుతున్నాను. నేను చెప్పనా అత్త? మా ఆయన కొత్తగా ఆఫీస్ మొదలు పెట్టారు కదా, అందుకే మీ ఆవిడ స్వీట్ చేసి మన నోరు తీపి చేస్తుందనుకుంటా. కావేరి, మీ ఆయన ఆఫీస్ పెడితే సంతోషపడాల్సింది, సంబరపడాల్సింది నువ్వు. నాకే అవసరం? అవసరాల గురించి, అక్కర్లేని బంధాల గురించి ఈ ఇంట్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏమండి, ఈ స్వీట్ కి సూర్యకి ఏ సంబంధం లేదండి. అయినా ఆయన ఆఫీస్ స్టార్ట్ చేసింది నిన్న, అలాంటిది ఈ రోజు ఎందుకు చేస్తాను? ఓ, అది కూడా తెలుసా నీకు? ఇంట్లోనే ఉంటూ ఇన్ఫర్మేషన్ మొత్తం బాగానే గ్యాదర్ చేస్తావత్తా. ఏ పూటకా పూట మాటలు పంచుకోకపోతే ఇద్దరికి ఊసిపోదేమో. ఏమండి, స్వీట్ తినండి. ఆకలిగా లేదు. పుట్టినరోజుని ఎలా మర్చిపోయారండి? గుర్తు పెట్టుకుని మరీ సర్ప్రైజ్ చేసేవారు, గిఫ్ట్లు ఇచ్చేవారు. అలాంటిది నేను గుర్తు చేస్తున్నా ఎందుకు తెలుసుకోవడం లేదండి. ఉదయం లేచిన వెంటనే ప్రేమగా విషెస్ చెప్తారనుకున్నాను, కానీ స్వీట్స్ ఇచ్చినప్పుడు కూడా కనిపెట్టలేకపోయారు. నన్ను, నా ప్రేమని ఎలా మర్చిపోయారండి? నేనసలు నేనేం పాపం చేశానని ఇలా పరాయిదాన్ని చేశారు? కావేరి వదిన గారు చెప్పే మాటలు వింటూ నా మీద ప్రేమని దూరం చేస్తున్నారా? మీ జీవితంలో నేను మాత్రమే శాశ్వతం, వాళ్ళు కాదని మర్చిపోయారా? పుట్టినరోజు పూట మనసు నిండా నవ్వుని పంచలేకపోయినా కళ్ళ నిండా కన్నీటికి కారణమయ్యారు. మీ నుండి కోరుకునేది ఇది కాదండి. మీకిష్టం లేదని తెలిసి కూడా సూర్యతో మాట్లాడుతున్నందుకేనా ఈ కోపం? మీ ఇద్దరి మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలే కానీ శత్రువులు కాదని ఎందుకు తెలుసుకోవడం లేదు? మీ మధ్య నేను వారధిలా ఉండాలనుకుంటానే తప్ప వైరానికి కారణం అవ్వాలని అనుకోలేదు. హలో. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంధ్య. థ్యాంక్ యూ సూర్య. ఏం చేస్తున్నావు? ఈరోజు ప్లాన్ ఏంటి? ఆకాష్ నువ్వు కలిసి బయటికి వెళ్తున్నారా? ఎందుకు? ఎందుకేంటి?
ఈరోజు నీ పుట్టినరోజు కదా. ఆ విషయం మీకు మాత్రమే గుర్తుంది. అంటే ఆకాష్ నేను విష్ చేయలేదా? స్వీట్ ఇచ్చినప్పుడు కూడా గుర్తు రాలేదు. నువ్వు చెప్పేది నిజమా? నీ పుట్టినరోజుని ఆకాష్ మర్చిపోయాడా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేని నిజాలు ఈ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో నా పుట్టినరోజు కూడా చేరింది. లేదు లేదు, నువ్వు పొరపడుతున్నావు. నాకు తెలిసి ఆకాష్ ఈవినింగ్ నీకేదో సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసే ఉంటాడు. అందుకే ఇప్పుడు ఏం తెలియనట్టు గుర్తులేనట్టు నటిస్తున్నాడు. అవును, అలా అనుకుంటూ అదే నిజమని ఆశపడితే ఎవరికీ ఏ సమస్య ఉండదు. నిజంగా సర్ప్రైజ్ ఇచ్చేవారే అయితే ఆయన మాటల్లోనే తెలిసేది. కానీ ప్రతిరోజులానే ఈరోజు అనుకుంటున్నారు. అదే బాధగా ఉంది. నువ్వేం ఫీల్ అవ్వద్దు సంధ్య. ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉన్నట్టుంది. హెల్ప్ చేయడానికి పక్కన నేను కూడా లేను కదా. మేబీ అదే రీజన్ అవ్వచ్చు. అంతేకాని నిన్ను పట్టించుకోకపోవడం మాత్రం కాదు. ఆకాష్ పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను. వాడి పుట్టినరోజు, ఆఫీస్ స్టార్ట్ చేసిన రోజు, ఫస్ట్ వైఫ్ పుట్టినరోజు ఏదైనా మర్చిపోతాడు. కానీ నీ గురించి మాత్రం కలలో కూడా మర్చిపోడు. నువ్వు చూస్తూ ఉండు సంధ్య. సాయంత్రం సడన్ సర్ప్రైజ్ ఉంటుంది. నువ్వు షాక్ అయ్యి, థ్రిల్ అయ్యి, ఆఖరికి హ్యాపీగా ఫీల్ అవుతావు. అయ్యో మా ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని హర్ట్ అవుతావు. ఇందులో ఏ డౌటు లేదు. సంధ్య, కావాలంటే నువ్వు నాతో బెట్ కట్టు. నువ్వు గనక ఓడిపోకపోతే నువ్వు నన్ను బెత్తంతో కొట్టు. సంధ్య, ఉన్నావా? ఉన్నాను. నాకు కిచెన్లో వేరే పని ఉంది. నేను తర్వాత మాట్లాడతాను సూర్య. ఇదెవరు రాశారు? ఇంకెవరు? దివ్యనే. బాగుంది కదా? సరిగ్గా చూసి చెప్పు. అది సూర్య హ్యాండ్ రైటింగ్. ఆ మాత్రం తెలియట్లేదా?